తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు, గుడ్ మార్నింగ్ భారతి. ఈ మరి కాసేపట్లో ఇవాళ రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. ముఖ్యంగా మొదటి రోజు ఏదైతే సభ ప్రారంభమైన రోజు మాజీ సభ్యులకు సంతాప తీర్మానంతో పాటు ఇతర అంశాలపై సభ చర్చించారు. అనంతరం జరిగిన బిఎస్సి సమావేశంలో మాత్రం సభ ఎన్ని రోజులు జరపాలి దానిపైన, ఏ అంశాలపైన జరపాలి దానిపైన మాత్రం క్లారిటీ లేదు. అయితే తాజాగా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు అంశమే ఈ రోజు సభలో ప్రధాన చర్చకు వస్తుందని చెప్పి భావించినప్పటికీ కూడా ఇవాళ మాత్రం కేవలం దేశవ్యాప్తంగా ఏదైతే జాతీయ ఉపాధి గ్రామీణ హామీ పథకం సంబంధించిన మహాత్మా గాంధీ పేరును కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మార్చిందో ఆ మార్పును ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తా ఉంది. ఈ నెల 5వ తేదీ నుంచి కూడా దేశవ్యాప్త నిరసనకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఇవాళ అసెంబ్లీలో కూడా దానిపైన చర్చ ప్రశ్నోత్తరాల సమయంలో చర్చకు పెట్టి దానిపైన అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం ఉంది. అయితే దీన్ని బీజేపీ కాంగ్రెస్ మధ్య కూడా వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. మహాత్మా గాంధీ పేరును మార్పుపై దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహాత్మా గాంధీని ఈ విధంగా అవమానపరచడం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తగదు అని చెప్పి ఇటీవల ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశాలు కూడా తీర్మానించడం, దాన్ని దేశవ్యాప్త ఆందోళనకు కూడా పిలుపునివ్వడం అనేది చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ రోజు సభలో అది వాడివేడిగా అంశం చర్చకు వచ్చే అవసరం. ఇంకా సంబంధించిన కొన్ని బిల్లులను, మోటార్ వెహికల్ ట్యాక్స్ సంబంధించిన బిల్లును మంత్రి పొన్నం ప్రభాకర్ సభలో పెడతారు. దాని తర్వాత జిహెచ్ఎంసీ, ముఖ్యంగా జిహెచ్ఎంసీ బిల్లు ఇటీవల జిహెచ్ఎంసీ మొత్తం కూడా శివారు మున్సిపల్ కార్పొరేషన్లు విలీనము, తర్వాత 300 డివిజన్లు ఏర్పాటు, 150 డివిజన్ల జిహెచ్ఎంసీని దాన్ని యథాతథంగా ఉంచి 74, 76 పేరుతో సికింద్రాబాద్, సైబరాబాద్ ల పేరుతో మరికొత్త కార్పొరేషన్ ఏర్పాటు, దానికి జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు నియమించిన వంటి పరిణామాలు చూస్తుంది. దీన్ని పెద్ద ఎత్తున ఒక బృహత్తర ప్రక్రియ లాగా తీసుకోవాలి. కాబట్టి ఈ రోజు భారత ఫ్యూచర్ సిటీ అంశం కూడా ఈ రోజు ఉంది. కాబట్టి జిహెచ్ఎంసీ బిల్లును సభలో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య దీనికి సంబంధించిన అంశం ఎజెండా ఉంది కాబట్టి ఈ అంశంపై చర్చించే అవకాశం ఉంది. కానీ ఈ రోజు నీటిపారుదల ప్రాజెక్టుల అంశాలపైన మాత్రం నిన్న ప్రజాభవన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకి రాష్ట్ర మంత్రి ఇరిగేషన్ రాష్ట్ర మంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరిగింది. దీనికి సిపిఎం, సిపిఐ, తెలంగాణ జనసమితి, ఎంఐఎం శాసనసభ్యులు, ఎమ్మెల్సీలతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ కూడా పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నిన్న కేసీఆర్, హరీష్ రావులపై మరొకసారి తీవ్రమైన ఆరోపణలు చేశారు, ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఘోరమైన వ్యాఖ్యలు చేయడంతో బీఆర్ఎస్ దీన్ని మండిపడింది. వెంటనే హరీష్ రావు దాని కౌంటర్ గా ఆయన స్పందించడం వంటి పరిణామాలు చూస్తారు. ఇవాళ సభలో ప్రశ్నోత్తరాల సమయం తర్వాత బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత ఏమైనా అంశం చర్చకు వస్తుంది అనేది మాత్రం చూడాలి భారతి. రైట్ రాములు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.